ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లపాల్రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి చీకుడు గ్రామాల్లో రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంతో వారికి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి, జిల్లా నేతలు, గ్రామ నాయకులు హాజరయ్యారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పరిపాలన పరంగా చూసుకుంటే ఏ రకంగా చూసినా ఎంత బాగున్నా ఏదున్నా ఇవాళ ఇండ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రాజీవ్ యువశక్తి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్ని రకాల అందరినీ చూసుకుంటూ పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడి పరిపాలిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఇటు విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరినీ కూడా కలుపుకొని వారి ముఖంలో ఆనందాన్ని చూసే విధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇలా రైతులు చూడండి, ఇక కాంగ్రెస్ అత్తే రైతు భరోసా ఇయ్యరని చెప్పి అన్నారు. వాళ్ళ ముఖం మీద దన్నినట్టు ఇలా ప్రభుత్వం పాలన అందిస్తూ ఉంది. ఇవాళ రైతు బంద్ వేయగానే ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా వేసినని మాట్లాడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి ఎప్పుడు అవసరమో ఇలా ట్రాక్టర్లు వస్తాయి, యూరియా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, నాట్లు వేయడానికి కూలీలు వస్తారు, వాళ్ళందరూ కూడా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి మరి నాటు వేసే సమయంలోనే ప్రతి ఒక్క రైతుకు కూడా ఇలా సాగు చేసే ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూరగాయలు కొనుక్కుందామన్నా సిద్దిపేట అవుతున్నాం, బట్టలు కొనుక్కుందామన్నా సిద్దిపేట అవుతున్నాం. ఎందుకంటే ఫ్రీ రేవంత్ అన్న గారు ఫ్రీ బస్ పాస్ ఇచ్చిన మా లావనేది హైదరాబాద్ పోతున్నట్టుంది మంచిగా. అందరికీ మహిళా సోదరి మనందరూ కూడా ఇలా నాట్లు వేయడానికి పోతే కూడా, పక్కూలకు పోతే కూడా మంచిగా ఫ్రీగా బస్ ఎక్కుతురు, పోతురు, నాట్లు ఎత్తురు, మంచిగా ఇంటికెత్తురు, సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ సిలిండర్ ఫుడ్ చూద్దాం. సిలిండర్ ఫుడ్